ఓం శాంతి. ఏప్రిల్ 9వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్కొక్కరి నాడి చూసి మొదట వారికి అల్ఫ్పై నిశ్చయం కలిగించండి, తరువాత ముందుకెళ్ళండి. భగవంతునిపై నిశ్చయం కలిగించకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం చేసినట్లవుతుంది. ప్రశ్న: ఏ ముఖ్య పురుషార్థము స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది? జవాబు: అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రేమో కళ్యాణకారి, కళ్యాణం కొరకే సలహానిస్తారు. అంతర్ముఖులుగా ఉండు యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానంలోకి వచ్చి అలగరు, కొట్లాడరు. వారి నడవడికలు చాలా రాయల్గా, గౌరవయుక్తంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞసేవలో అభిరుచి కలిగి ఉంటారు. వారు జ్ఞానమాటలు పదే పదే చర్చించరు. స్మృతిలో ఉండి సేవ చేస్తారు. ఓం శాంతి. ప్రదర్శిని సేవ గురించి వచ్చిన సమాచారాలు పరిశీలిస్తే, ముఖ్య విషయమైన తండ్రి పరిచయమునిచ్చి తండ్రిపై సంపూర్ణ నిశ్చయము కలిగించకుండా మిగిలిన విషయాలన్నీ అర్థం చేయించినా అవి ఎవరి బుద్ధిలో కూడా కూర్చోవడం కష్టము. భలే, వారు బాగుంది బాగుంది అని అంటారు, కానీ వారికి తండ్రి పరిచయము లేదు. మొదట తండ్రి పరిచయం ఉండాలి. తండ్రి మహావాక్యము, నన్ను స్మృతి చేయండి, పతిత పావనుడను నేనే. నన్ను స్మృతి చేయడం వలన మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇదే ముఖ్యమైన విషయము. భగవంతుడు ఒక్కరే, వారే పతిత పావనులు. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారే అత్యంత ఉన్నతులు. ఈ నిశ్చయము కలిగినప్పుడే భక్తి మార్గములోని వేదశాస్త్రాలు లేక గీతా భాగవతములన్నీ ఖండింపబడతాయి. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, వీటిని నేను వినిపించలేదు. నా జ్ఞానము శాస్త్రాలలో లేదు. అదంతా భక్తి మార్గములోని జ్ఞానము. నేను జ్ఞానమునిచ్చి సద్గతినిచ్చి వెళ్ళిపోతాను. తరువాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. జ్ఞాన ప్రాలబ్ధము పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. తండ్రిపై నిశ్చయం కలిగితే భగవాను వాచ, ఇవన్నీ భక్తి మార్గములోని శాస్త్రాలని వారికి తెలిపించండి. జ్ఞానము అర్ధ సమయము, భక్తి అర్ధ సమయము నడుస్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు తన పరిచయాన్ని తానే ఇస్తాడు. కల్పము 5000 సంవత్సరాలది. నేను బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నాను. కనుక భగవంతుడు ఎవరు అను ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఈ విషయము బుద్ధిలో కూర్చోనంత వరకు ఇతర విషయాలు అర్థం చేయించినా వారిపై ఏ ప్రభావము ఉండదు. శ్రమ అంతా ఈ విషయం గురించే. తండ్రి శ్మశానము నుండి జాగృతులుగా చేసేందుకే వస్తారు. శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన జాగృతులు అవ్వరు. పరమాత్మ జ్యోతిస్వరూపులు కనుక వారి పిల్లలు కూడా జ్యోతిస్వరూపులే. కానీ పిల్లలైన మీ ఆత్మలు పతితమయ్యాయి. అందువలన జ్యోతి ఆరిపోయింది, తమో ప్రధానమైపోయారు. మొట్టమొదట తండ్రి పరిచయము ఇవ్వకుంటే
మీరు చేసే శ్రమ, మీరు రాయించే అభిప్రాయాలు మొదలైన వాటి వలన ఏ ఉపయోగమూ ఉండదు. అందుకే సేవ జరగడం లేదు. నిశ్చయముంటే తప్పకుండా బ్రహ్మ ద్వారా జ్ఞానమిస్తున్నారని అర్థం చేసుకుంటారు. మనుషులు బ్రహ్మను చూసి చాలా తికమకపడతారు. ఎందుకంటే తండ్రి పరిచయము లేదు. భక్తి మార్గము గడిచిపోయిందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కలియుగంలో భక్తి మార్గం ఉంది. ఇప్పుడు సంగమయుగములో ఉండేది జ్ఞాన మార్గము. మనము సంగమయుగములో ఉన్నాము. రాజయోగము నేర్చుకుంటున్నాము. నూతన ప్రపంచం కొరకు దైవీ గుణాలు ధారణ చేస్తాము. ఎవరైతే సంగమయుగములో లేరో వారు రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ ఉంటారు. అటువైపు తమోప్రధానత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ వైపు మీ సంగమయుగము పూర్తి అవుతూ ఉంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు కదా. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. బాబా ప్రతిరోజు పురుషార్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి. పిల్లలలో జ్ఞానము ఎక్కువగా మాట్లాడి విసిగించే అలవాటు చాలా ఉంది. తండ్రిని స్మృతే చేయరు. స్మృతి చేయడం చాలా కష్టం. తండ్రిని స్మృతి చేయడం వదిలి తమ మాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. తండ్రిపై నిశ్చయము కలిగించకుండా ఇతర చిత్రాల వైపు అసలు తీసుకెళ్లరాదు. నిశ్చయం లేకుంటే కొంచెం కూడా అర్థం చేసుకోరు. అల్ఫుపై నిశ్చయం లేకుంటే మిగిలిన బే, తే, మే చిత్రాలపైకి వెళ్ళడం సమయాన్ని వృధా చేయడం. 2, 3, 4 చిత్రాలపైకి వెళ్ళడం సమయాన్ని వృధా చేయడం. ఎవరి నాడి ఎట్లుందో తెలుసుకోరు. ప్రారంభోత్సవము చేయువారికి కూడా మొదట తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి జ్ఞానసాగరులు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మాత్రమే ఇస్తారు. సత్యయుగములో ఈ జ్ఞానము అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. తండ్రి చెప్తున్నారు, దుర్గతి అనగా నన్ను నిందించే సమయము పూర్తయినప్పుడు నేను వస్తాను. అర్ధకల్పము వారు నిందించాల్సిందే. ఎవరిని పూజిస్తారో వారి కర్తవ్యమేదో తెలుసుకోకుండా పూజిస్తారు. పిల్లలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు. కానీ స్వయానికే తండ్రితో యోగం లేకుంటే ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? భలే శివబాబా ఎంత చెప్పినా పిల్లలు యోగమే చెయ్యకుంటే వికర్మలు కూడా వినాశనం అవ్వవు, ధారణ కూడా జరగదు. ముఖ్యమైన విషయము ఒక్క తండ్రిని స్మృతి చేయడం. ఏ పిల్లలైతే జ్ఞానయుక్త ఆత్మలతో పాటు యోగులుగా అవ్వరో వారిలో దేహాభిమాన అంశము తప్పకుండా ఉంటుంది. యోగం లేకుండా అర్థం చేయించడం ఎందుకు పనికిరాదు? ఏ ఉపయోగమూ లేదు. దేహాభిమానంలోకి వచ్చి ఎవరో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఉపన్యసించగలిగితే మేము జ్ఞాని ఆత్మలమని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, జ్ఞాని ఆత్మలే, కానీ యోగము తక్కువగా ఉంది. యోగము చేసేందుకు చాలా తక్కువగా పురుషార్థం చేస్తున్నారు. తండ్రి చార్టు పెట్టమని ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైనది యోగమే. జ్ఞానాన్ని అర్థం చేయించే ఆసక్తి పిల్లలలో చాలా ఉంది, కానీ యోగము లేదు.
యోగము లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. తరువాత ఏ పదవిని పొందుతారు? యోగంలో చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. మేము 100% యోగములో ఉన్నామని భావిస్తారు. కానీ 2% మాత్రమే ఉందని బాబా చెప్తున్నారు. ఈ బాబా స్వయంగా చెప్తున్నారు, భోజనం చేయు సమయంలో ప్రారంభములో స్మృతిలో ఉంటాను, తర్వాత మర్చిపోతాను. స్నానం చేయునప్పుడు కూడా బాబాను స్మృతి చేస్తాను. భలే, నేను వారి కుమారుడనే, అయినా స్మృతి చేయడం మర్చిపోతాను. ఈ బ్రహ్మ నెంబర్ 1లో వచ్చేవారని భావిస్తారు. జ్ఞానయోగాలు చాలా బాగుంటాయని తప్పకుండా అనుకుంటారు. అయినా యోగములో చాలా శ్రమ ఉందని బాబా చెప్తున్నారు. ప్రయత్నించి చూడండి, తర్వాత అనుభవాన్ని వినిపించండి. టైలర్ దుస్తులు కుడుతున్నారనుకోండి, బాబా స్మృతిలో ఉన్నానా అని చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. చాలా మధురమైన ప్రియుడు, వారిని ఎంతగా స్మృతి చేస్తారో అంత మన వికర్మలు వినాశనమవుతాయి. మనము సతోప్రధానంగా అవుతాము. నేను ఎంత సమయము స్మృతి చేస్తున్నానని స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు ఫలితము తెలపాలి. స్మృతిలో ఉంటేనే కళ్యాణము జరుగుతుంది. అంతేగాని ఎక్కువసేపు ఎక్కువగా జ్ఞానము అర్థం చేయించడం వలన కళ్యాణము జరగదు. ఏమీ అర్థం చేసుకోరు. అల్ఫు లేకుండా పని ఎలా జరుగుతుంది? ఒక అల్ఫును గురించే తెలియకుంటే మిగిలినదంతా శూన్యమైపోతుంది. అల్ఫు జతలో 0 పెట్టినందున లాభం ఉంటుంది. యోగము లేకుండా రోజంతా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఏ పదవి పొందుతారు అని తండ్రికి జాలి కలుగుతుంది. అదృష్టంలో లేకుంటే తండ్రి మాత్రము ఏం చేస్తారు? తండ్రేమో పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ గుణాలు కూడా బాగా ధారణ చేయండి. తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరము. స్మృతిపై ప్రేమ ఉన్నప్పుడే శ్రీమతమును అనుసరించగలరు. ప్రజలైతే అనేక మంది తయారవ్వాలి. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. ఇందులోనే శ్రమ ఉంది. భలే, స్వర్గంలోకి వస్తారు. కానీ శిక్షలు అనుభవించి చివర్లో వచ్చి చిన్న పదవి పొందుతారు. పిల్లలందరి గురించి బాబాకు తెలుసు కదా. యోగములో కచ్చాగా ఉండే పిల్లలు దేహాభిమానములోకి వచ్చి అలుగుతూ కొట్లాడుతూ ఉంటారు. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో వారి నడవడికలు చాలా శ్రేష్టంగా గౌరవప్రదంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సర్వీసులో కూడా అభిరుచిని కలిగి ఉంటారు. యజ్ఞ సేవలో తమ సర్వస్వము అర్పిస్తారు. ఎముకలు అరిగిపోయినా లెక్క పెట్టరు. ఇటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ బాబా చెప్తున్నారు, స్మృతిలో ఎక్కువగా ఉంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది, ఖుషీగా ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను భారతఖండములోనే వస్తాను. నేను వచ్చి భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తాను. సత్యయుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, సద్గతిలో ఉండేవారు. తరువాత మీకు దుర్గతిని కలిగించిందెవరు? రావణుడు. ఎప్పుడు ప్రారంభమయ్యింది?
ద్వాపరము నుండి 1 సెకండులో అర్ధకల్పానికి సద్గతి పొందుతారు. 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. కనుక ఎవరైనా మంచి గొప్ప వ్యక్తులు వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయమునివ్వండి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఈ జ్ఞానము ద్వారానే మీకు సద్గతి కలుగుతుంది. ఈ డ్రామా సెకండు నెమ్మదిగా నడుస్తూ ఉందని పిల్లలైనా మీకు తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకమున్నా మీరు మంచి స్థిరంగా ఉంటారు. ఇక్కడ కూర్చొని ఉన్న ఈ సృష్టి చక్రము పేనువలే తిరుగుతూ ఉంటుందని మీ బుద్ధిలో ఉండాలి. సెకండు టిక్ టిక్ అని జరుగుతూ ఉంటుంది. డ్రామానుసారమే పాత్ర అంతా నడుస్తూ ఉంది. 1 సెకండు గతిస్తే అది సమాప్తమైపోతుంది. పాత్ర నడుస్తూ ఉంటుంది. చాలా మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. జ్ఞానము కూడా కూర్చోదు. యోగము కూడా ఉండదు. అయినా వారు కూడా పిల్లలే కదా. సేవ చేసే వారికి ఉన్నత పదవి లభిస్తుంది. మిగిలిన వారికి చిన్న పదవి లభిస్తుంది. దీనిపై పక్కా గమనముంచాలి. ఇది బేహద్ అనంతమైన డ్రామా. చక్రము తిరుగుతూ ఉంటుంది. గ్రామ్ఫోన్ రికార్డు తిరుగుతూ ఉన్నట్లు తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మలో కూడా ఇలాంటి రికార్డు నింపబడి ఉంది. చాలా చిన్న ఆత్మలో ఇంత పెద్ద పాత్ర నిండి ఉంది. దీనిని ప్రాకృతికమని అంటారు. కంటికేమీ కనిపించదు. ఆత్మను కంటితో చూడలేము. ఇది అర్థం చేసుకునే విషయము. మందబుద్ధి గలవారు అర్థం చేసుకోలేరు. నేను ఇతని ద్వారా చెప్తూ ఉంటాను. సమయం గడుస్తూ పోతుంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇదే రిపీట్ అవుతుంది. ఇటువంటి జ్ఞానము ఇతరులెవ్వరి వద్ద లేదు. ఎవరైతే మహారథులుగా ఉంటారో వారు క్షణక్షణము ఈ విషయాలపై గమనముంచి అర్థం చేయిస్తూ ఉంటారు. కనుక బాబా చెప్తున్నారు, మొట్టమొదట తండ్రి స్మృతిలో ఉండేందుకు కొంగుముడి వేసుకోండి. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహ సంబంధాలన్నీ వదిలేయండి. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇది గుప్త పురుషార్థము. బాబా సలహా ఇస్తున్నారు, పరిచయము కూడా బాబాదే ఇవ్వండి. స్మృతి తక్కువగా చేస్తే పరిచయము కూడా తక్కువగా ఇస్తారు. మొదట బాబా పరిచయము బుద్ధిలో కూర్చోవాలి. పరిచయం ఇచ్చిన తర్వాత వారే మా తండ్రి అని రాయమని చెప్పండి. దేహసహితంగా అన్నీ వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ముక్తిధామము, జీవన్ముక్తిధామములో దుఃఖము, బాధలు ఉండనే ఉండవు. రోజురోజుకు మంచి మంచి విషయాలు తెలుపబడతాయి. పరస్పరములో కూడా ఈ విషయాలే మాట్లాడండి. అర్హులుగా కూడా కావాలనుకుంటున్నారు కదా. బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ఇచ్చిన ఆత్మిక సేవ చెయ్యకుంటే ఎందుకు పనికొస్తారు? చదువును మంచి రీతిగా ధారణ చెయ్యాలి కదా. ఒక అక్షరము కూడా ధారణ కాని వారు
చాలామంది ఉన్నారని బాబాకు తెలుసు. తండ్రిని యథార్థ రీతిలో స్మృతి చెయ్యరు. రాజారాణుల పదవిని పొందేందుకు చాలా శ్రమ చెయ్యాలి. ఎవరు శ్రమ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. శ్రమ చేస్తేనే రాజ్యములోకి వెళ్తారు. నెంబర్ 1గా అయ్యే వారికే స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు స్కాలర్షిప్ను తీసుకున్నవారు. తరువాత నెంబర్ వారుగా ఉన్నారు. ఇది చాలా పెద్ద పరీక్ష కదా. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో వారి మాలే కదా తయారయ్యింది. మొదట 8 రత్నాలు కదా. 8 తర్వాత 100, ఆ తర్వాత 16,000. కనుక మాలలో కూర్చబడేందుకు ఎంత పురుషార్థం చెయ్యాలి? అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయడం వలన స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవుతారు. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రేమో కళ్యాణకారులు కనుక వారు కళ్యాణము కొరకే సలహానిస్తారు. మొత్తం ప్రపంచమంతటికి కళ్యాణము జరగాలి. కానీ నెంబరు వారుగా ఉన్నారు. మీరిక్కడకు తండ్రి వద్దకు చదువుకునేందుకు వచ్చారు. మీలో కూడా చదువుపై గమనముంచే మంచి విద్యార్థులున్నారు. కొంతమంది గమనమే ఉంచరు. అదృష్టంలో ఏముంటే అది లభిస్తుందని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. వారికి లక్ష్యమే ఉండదు. కనుక పిల్లలు స్మృతి చార్టునుంచాలి. మనమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. జ్ఞానమిక్కడే వదిలి వెళ్ళిపోతారు. జ్ఞానపాత్ర పూర్తయిపోతుంది. ఆత్మ ఎంతో చిన్నది, కానీ అందులో ఎంత పెద్ద పాత్ర ఉంది. ఇది అద్భుతము కదా. ఇదంతా అవినాశి డ్రామా. మీరు అంతర్ముఖులుగా అయ్యి ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే తండ్రి వచ్చి ఈ విషయాలను వినిపిస్తున్నారు. ఆత్మ ఎప్పుడూ నశించదు. డ్రామాలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వస్తువుకు పాత్ర రచింపబడి ఉంది. దీనిని బే-అంత్, అంత్యము లేనిదని కూడా అనరు. అంతమేమో ఉంది, అయితే ఇది అనాది. ఎన్ని వస్తువులున్నాయి? దీనిని ప్రాకృతికమని అనాలి. ఈశ్వరుని రచన అని కూడా అనరాదు. నాకు కూడా ఇందులో పాత్ర ఉందని వారు చెప్తున్నారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. యోగములో చాలా శ్రమ ఉంది. కర్మ చేయునప్పుడు ఎంత సమయము తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడండి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణముంది. మధురమైన ప్రియతముణ్ణి చాలా ప్రీతిగా స్మృతి చెయ్యాలి. స్మృతి చార్టునుంచాలి. 2వ పాయింట్. సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా. మనము ఏం మాట్లాడుతున్నామో లేక చేస్తున్నామో అది మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి. వరదానము. తమ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రూఫ్ను
రుజువుని ఇచ్చే మాయా ప్రూఫ్ భవ. వివరణ: స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణముగా లేక నిదర్శనంగా భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు. ప్రత్యక్ష రుజువు మీ శ్రేష్టమైన పవిత్ర జీవితము. అసంభవము నుండి సంభవంగా అయ్యే అన్నిటికంటే గొప్ప విషయమేమంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా ఉండడం. పాత శరీరములోని కళ్ళ ద్వారా పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తున్నా చూడకపోవడం అనగా సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపడం. ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనము. స్లోగన్: అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖమనే ఖజానాను పోగొట్టుకోరు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: తండ్రిని కంపానియన్గా అయితే చేసుకున్నారు, ఇప్పుడు కంబైన్డ్ రూపంలో అనుభవం చేయండి. ఈ అనుభవాన్ని పదే పదే స్మృతిలోకి తెస్తూ స్మృతి స్వరూపంగా అయిపోండి. కంబైన్డ్గా ఉన్నానా, దూరం చెయ్యలేదు కదా అని పదే పదే చెక్ చేసుకోండి. కంబైన్డ్ రూపం యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా బ్రాహ్మణ జీవితం ప్రియంగా మనోరంజకంగా అనుభవం అవుతుంది. ఓం శాంతి.